హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356కు సంబంధించిన కొంత సమాచారాన్ని చూద్దాం. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. మణిపూర్ రాష్ట్రంలో ఫిబ్రవరి 13, 2025న రాష్ట్రపతి పాలన విధింపబడింది. మణిపూర్ ముఖ్యమంత్రిగా ఉన్న బీరేన్ సింగ్ తన రాజీనామాను ఫిబ్రవరి 9న గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకి సమర్పించిన సంగతి మనందరికీ తెలిసిందే. అంతర్గత ఘర్షణ వాతావరణం వల్ల అనగా కుకీలు మైతీల మధ్య ఘర్షణల వల్ల రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఆర్టికల్ 356 అనేది కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 356 అనేది కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఇది రాజ్యాంగంలో 18వ భాగంలో పొందుపరచబడి ఉంది. 18వ భాగంలో పొందుపరచబడి ఉంది. 352 నుంచి 352 ఆర్టికల్ నుంచి 360 వరకు పొందుపరచబడి ఉన్నాయి. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీస్ 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి, 352 ఆర్టికల్. రెండవది 356 అనగా రాష్ట్రపతి పాలన. మూడవది ఆర్థిక అత్యవసర పరిస్థితి. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీస్ని 3 రకాలుగా విధిస్తారు. ఒకటి ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి. రెండవది ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన. మూడవది ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని భారతదేశంలో ఇప్పటి వరకు 3 సార్లు విధించారు. 2 సార్లు బాహ్య కారణాల వల్ల విధించారు. 2 సార్లు. ఒకసారి అంతర్గత కారణాల వల్ల భారతదేశంలో మొత్తం 3 సార్లు జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ఆ తర్వాత ఆర్టికల్ 356 ఇప్పటి వరకు దాదాపుగా 100 సార్లకు పైగా విధింపబడిన అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలన దాదాపుగా 134 సార్లు ఇప్పటి వరకు భారతదేశంలో విధింపబడింది రాష్ట్రపతి పాలన. ఇక మూడవది ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇది ఇప్పటి వరకు భారతదేశంలో విధింపబడలేదు. ఇక రాష్ట్రపతి పాలన ఎంతవరకు అమల్లో ఉంటుంది? రాష్ట్రపతి పాలన ఎంతవరకు అమల్లో ఉంటుందని చూస్తే 6 నెలల వరకు అమల్లో ఉంటుంది. అయితే పార్లమెంటులో 2 నెలలలోపు విధింపబడిన 2 నెలలలోపు సాధారణ మెజారిటీతో తీర్మానం గనక చేసినట్లయితే 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఇది ఇలా గరిష్టంగా 3 సంవత్సరాల వరకు విధించవచ్చు. అంతకంటే ఎక్కువగా విధించరాదు. దానికంటే ఎక్కువగా అనగా 3 సంవత్సరాల కంటే ఎక్కువగా అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలి. ఎగ్జాంపుల్, పంజాబ్ రాష్ట్రంలో విధించడానికి 59వ సవరణ, 64వ సవరణ, అలాగే 68వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. మరి రాష్ట్రపతి పాలనను ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలనను న్యాయ సమీక్ష చేయవచ్చా అంటే 1994లో న్యాయ సమీక్ష చేయవచ్చని అత్యున్నత న్యాయస్థానం ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్రపతి పాలనను 356ను న్యాయ సమీక్ష చేయవచ్చని తీర్పిచ్చింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక
అత్యధిక సార్లు చూడండి, అత్యధిక సార్లు అనగా 11 సార్లు రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంగా, రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంగా మణిపూర్ నిలిచింది. చూడండి, 11 సార్లు మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపబడింది. తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ 10 సార్లు, జమ్మూ కాశ్మీర్ 9 సార్లు, బీహార్ 8 సార్లు, పంజాబ్ 8 సార్లు, పంజాబ్లలో 8 సార్లు విధింపబడ్డాయి. తొలిసారిగా రాష్ట్రపతి పాలన 1951 పంజాబ్లో విధించారు. 1951లో పంజాబ్లో విధించారు. ఇప్పటి వరకు భారతదేశంలో 134 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు. ఇక తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించబడలేదు. తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించబడలేదు. ఇప్పటి వరకు 134 సార్లు రాష్ట్రపతి పాలన భారతదేశంలో విధించబడింది. చూడండి, ఇప్పటి వరకు మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించిన సందర్భాలు ఒకసారి చూద్దాం. రాష్ట్రపతి పాలన విధించబడిన సందర్భాలు మొట్టమొదటిసారిగా 1967లో 66 రోజులు రాష్ట్రపతి పాలన విధించబడింది. జనవరి 12 నుంచి మార్చి 19, 1967 వరకు రాష్ట్రపతి పాలన విధించబడింది. రెండవసారి అక్టోబర్ 25, 1967, ఈసారి 116 రోజులు విధింపబడింది. మూడవసారి 2 సంవత్సరాల 157 రోజులు రాష్ట్రపతి పాలన మణిపూర్లో విధింపబడింది. అత్యధికంగా విధింపబడిన పాలన అత్యధికంగా మూడవసారి విధింపబడింది. అత్యధిక రోజులు అనగా 2 సంవత్సరాల 157 రోజులు మూడవసారి రాష్ట్రపతి పాలన విధింపబడింది. అక్టోబర్ 17, 1969 నుంచి మార్చి 22, 1972 వరకు. ఇక తర్వాత నాలుగవసారి 340 రోజులు, ఐదవసారి 43 రోజులు, ఆరవసారి 7వసారి 1981లో విధింపబడింది 110 రోజులు. ఇక 8వసారి 1992లో 91 రోజులు. ఇక 9వసారి 1993 347 రోజులు. ఇక చివరిగా విధింపబడింది 10వసారి 2001 జూన్ 2 నుండి మార్చ్ 6, 2002 వరకు 277 రోజులు విధించబడింది. ఇక 11వసారి ఫిబ్రవరి 13, 2025 రోజున 11వసారి విధింపబడింది. మణిపూర్లో 11వసారి చూడండి, మణిపూర్లో 11వసారి రాష్ట్రపతి పాలన విధింపబడింది. అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధింపబడిన రాష్ట్రంగా మణిపూర్ నిలిచింది. ఇక మణిపూర్ ఎన్ని రాష్ట్రాలతో సంబంధం కలిగి ఉన్నది? మణిపూర్ ఎన్ని రాష్ట్రాలతో సంబంధం కలిగి ఉన్నదని ఒకసారి చూస్తే అస్సాం, నాగాలాండ్, మిజోరాం 3 రాష్ట్రాలతో సంబంధం కలిగి ఉన్నది. అలాగే ఒక దేశంతో మయన్మార్ దేశంతో సరిహద్దును కలిగి ఉన్నది. మణిపూర్ 3 రాష్ట్రాలతో సరిహద్దు, అలాగే మయన్మార్ ఒక దేశంతో సరిహద్దు. అసెంబ్లీ స్థానాలు మణిపూర్లో కనుక చూస్తే 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మణిపూర్లో విధింపబడిన రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356కు సంబంధించిన కొంత సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.